హలో అండి, జై శ్రీరామ్. వెల్కమ్ టు పవిత్ర బ్రైడల్ మేకోవర్స్. ఈరోజు ఒక సింపుల్ హెయిర్ స్టైల్ ట్యుటోరియల్తో మీ ముందుకు వచ్చేసాను. ఈ హెయిర్ స్టైల్ మనం ఎల్సా అనమాట. ఎల్సా పైన మనం ఈ హెయిర్ స్టైల్ని నేను మీకు చేసి చూపిస్తున్నాను. ఈ హెయిర్ స్టైల్ నార్మల్గా ఆఫీస్ వేర్గా కానీ చిన్న చిన్న అకేషన్స్లో ఫంక్షన్స్లో కూడా మీరు వేసుకోవచ్చండి. ఈజీ హెయిర్ స్టైల్ అనమాట. వాటర్ ఫాల్ బ్రైడ్ అనేసి అంటారు దీన్ని. సో ఈ హెయిర్ స్టైల్ వేయడానికి మనం ఫ్రంట్ పార్టిషన్ అనేది ఎలాగైనా తీసుకోవచ్చు. సైడ్ పార్టిషన్ కానీ సో ఎయిదర్ లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్ లేదా సెంటర్ పార్టిషన్ అయినా తీసుకోవచ్చు అనమాట. యాక్చువల్గా పార్టిషన్ అనేది నేను ఫేస్ ఫ్రేమింగ్ని బట్టి తీసుకుంటానండి. మన ఫేస్కి ఏదైతే నప్పుతుందో మన ఫోర్ హెడ్ చిన్న ఇవంతా మైండ్లో పెట్టుకొని మనం ఫ్రంట్ వేరియేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో వాటి గురించి డీటెయిల్గా నేను ఇంకొక వీడియోలో మీకు చూపిస్తాను. సో ఇప్పుడైతే నేను సైడ్ పార్టిషన్ అనేది తీసుకున్నానండి. సో ఈ విధంగా సైడ్ పార్టిషన్ తీసుకున్నాను. సో స్ట్రైట్గా లేకుండా కొంచెం జిగ్జాగ్గా తీసుకోవాలి. ముందుగా హెయిర్ అంతా కూడా బాగా డీటాంగిల్ చేసుకోండి. ఏమాత్రం చిక్కులు చిక్కు లేకుండా నీట్గా డీటాంగిల్ చేసుకొని రెడీగా పెట్టుకుంటున్నాను నేను హెయిర్ని అయితే. ఈ హెయిర్ స్టైల్ యాక్చువల్గా వచ్చి స్ట్రైట్ హెయిర్ వాళ్ళకి కానీ వేవీ హెయిర్ వాళ్ళకి కానీ చాలా బాగుంటుందండి. సో ఈ విధంగా ఫ్రంట్ పార్టిషన్ అనేది తీసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ నుంచి కొద్దిగా హెయిర్ తీసుకోవాలి. దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటున్నాం అనమాట. చూసారా, 2 పార్ట్స్గా డివైడ్ చేసుకొని దీన్ని ఇలా క్రాస్గా పెట్టుకోవాలి. క్రాస్గా చేసుకున్న తర్వాత ఫ్రంట్ నుంచి మనం కొద్దిగా హెయిర్ని తీసుకొని ఆ 2 పార్ట్స్ మధ్యలో ఆ హెయిర్ని మనం లీవ్ చేస్తాం. చూసారు కదా, ఆ 2 పార్ట్స్ మధ్యలో హెయిర్ని లీవ్ చేసి ఇప్పుడు ఆ 2 పార్టిషన్స్ని మళ్ళీ మనం లాక్ చేసుకోవాలి. లాక్ అంటే ఏం లేదండి, జస్ట్ క్రాస్ చేసుకుంటే అది లాక్ అయిపోతుంది. సో అలా క్రాస్ చేసుకుంటే అది లాక్ అవుతుంది అనమాట. ఇదే విధంగా నెక్స్ట్ మళ్ళీ ఇంకొక పార్టిషన్ తీసుకొని మనం ఫ్రంట్ వేరియేషన్ వేసేటప్పుడు ఫ్రెంచ్ ప్లాట్ వేస్తాం కదండి. ఫ్రెంచ్ ప్లాట్లో ఏ విధంగా అయితే మనం పార్టిషన్ తీసుకుంటామో సేమ్ అదే విధంగా పార్టిషన్ తీసుకుంటాం. బట్ ఇక్కడ ఏంటంటే మనం జడలాగా అల్లకుండా జస్ట్ 2 పార్టిషన్స్ తీసుకొని దాని మధ్యలో మనం హెయిర్ని పెట్టుకుంటూ వెళ్ళి దాని హెయిర్ని లాక్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. సో ఈ వీడియో అయితే హెయిర్ స్టైల్ వీడియో ఎవరి హెల్ప్ లేకుండా నేను తీసానండి. యాంగిల్ అయితే నాకు కొంచెం డిఫికల్ట్గా కూడా అనిపించింది. సో మీకు క్లియర్ యాంగిల్గా అయితే కనిపించిందో లేదో తెలియట్లేదు. సో యాంగిల్ కూడా నేను చేంజ్ చేసి తీసాను. సో నెక్స్ట్ టైం వీడియోస్లో మీకు ఇంకా క్లియర్గా చూపించడానికి నేను ట్రై చేస్తాను. సో ఇది సింపుల్ హెయిర్ స్టైల్ అండి. ఎవరైనా చిన్న చిన్న ఫంక్షన్స్కి అకేషన్స్కి వెళ్ళేటప్పుడు మీరే ఓన్గా కూడా చేసేసుకోవచ్చు. సో ఈ యాంగిల్లో అయితే మీకు ఎలా లాక్ చేస్తున్నానో బాగా కనిపిస్తుందండి. సో పార్టిషన్ అనేది తీసుకొని ఫ్రంట్ హెయిర్ని కొద్దిగా తీసుకొని మనం ఆల్రెడీ పార్టిషన్ తీసుకున్నటువంటి హెయిర్ మధ్యలో దాన్ని పెట్టుకుంటున్నాం అనమాట. చూసారు కదా, హెయిర్ మధ్యలో దాన్ని పెట్టుకొని ఇప్పుడు ఆ హెయిర్ని ట్విస్ట్ చేసుకోవాలి. ట్విస్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకు అది లాక్ అయిపోతుంది. అంతే, సింపుల్ అండి. మీరు ఒక 2-3 టైమ్స్ ట్రై చేశారంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది. స్టార్టింగ్లో ఏదైనా కూడా కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది. ఒక 2-3 టైమ్స్ మీరు కన్నా ప్రాక్టీస్ చేశారంటే మీకు హెయిర్ స్టైల్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి నేను మీకు మళ్ళీ స్పీడ్గా చూపిస్తున్నానండి. సో ఇదే విధంగా మనం నెక్స్ట్ సైడ్ కూడా, సో 1 సైడ్ చేసాం కదా, నెక్స్ట్ సైడ్ కూడా ఇదే విధంగా మనం పార్టిషన్ అనేది తీసుకోవాలి. చూసారు కదా పైన బ్రైడ్ అనేది ఎలా వచ్చిందో, జడలాగా కాకుండా జస్ట్ మనం హెడ్ బ్యాండ్ వేసుకుంటే ఎలా ఉంటుందో అలా కనిపిస్తుంది అనమాట. టోటల్ ఫినిష్ అయిన తర్వాత అయితే లుక్ చాలా బాగుంటుంది. సో ఇటువైపు కూడా నేను అదే విధంగా సైడ్గా కొద్దిగా పార్టిషన్ తీసుకొని లాక్ చేసుకుంటూ వెళ్తున్నాను. సో ఇందాక అటువైపు చేసినప్పుడు మీకు దాన్ని పిన్ ఎలా చేయాలనేది నేను మీకు చూపించలేదు. సో ఇటువైపు మీకు పిన్నింగ్ అనేది ఇన్విజిబుల్గా ఎలా పెట్టాలి అనేది నేను మీకు చూపిస్తున్నాను. సో మనకి ఎంతవరకు పార్టిషన్కి హెయిర్ కావాలో అంతవరకు తీసుకొని మిగిలిన హెయిర్ని ఈ విధంగా ట్విస్ట్ చేసుకోవాలి. చూసారు కదా, అలా ట్విస్ట్ చేసుకున్న హెయిర్ని కొద్దిగా పైకి తీసి
సో అంతే అండి. అలా పిన్ చేసుకున్నప్పుడు ఏమంటే మళ్ళీ మనం బ్యాక్ సైడ్ తీసిన హెయిర్ని దాని మీదకి వేసిస్తాం. సో ఇప్పుడు పిన్ అనేది మనకు కనిపించదు, ఇన్విజిబుల్గా ఉంటుందన్నమాట. సో ఇదండి ఫైనల్ లుక్ అనేది. సింపుల్ హెయిర్ స్టైలే ఆఫీస్ వేర్కి కానీ చిన్న చిన్న అకేషన్స్కి కానీ వేసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఫుల్ కూడా కవర్ చేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా హెయిర్ చెవుల వెనకాల హెయిర్ అయితే కొద్దిగా వదిలేసాను అనమాట, ఎందుకంటే లుక్ అయితే బాగుంటుంది అనేసి. సో ఇదండి ఈరోజు సింపుల్ హెయిర్ స్టైల్ అనమాట. ఇలాంటి హెయిర్ స్టైల్ ట్యుటోరియల్స్ మీరు ఇంకా చూడాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. 1 or 2 టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేయండి, మీకు ఇంకా ఈజీగా అయితే అయిపోతుంది. ఇదైతే ఓన్గా కూడా చేసుకోవచ్చండి. ఈ బ్యాక్ సైడ్ మనము ఈ వాటర్ ఫాల్ హెయిర్ స్టైల్ అన్నాం కదా, సో ఈ పార్టిషన్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని మనం యాజ్ ఇట్ ఈజ్ అలాగే వదలకుండా మీ దగ్గర కర్లింగ్ మిషన్ కనుక ఉంటే కర్ల్ కూడా చేసుకోవచ్చు. సో ఇదండి కర్లింగ్ మిషన్. ఈ విధంగా టెంపరేచర్ సెట్టింగ్ అనేది ఉంటుంది దీంట్లో. నేనైతే డమ్మీ పైన చేస్తున్నాను కాబట్టి లోయెస్ట్ టెంపరేచర్ పెట్టుకున్నాను. ఇందులో లోయెస్ట్ టెంపరేచర్ 170 degrees ఉంది. సో నేను 170 degreesలో టెంపరేచర్ పెట్టుకొని ఆ హెయిర్ని కొద్దిగా కర్ల్స్ అనేవి చేస్తున్నాను. సో ఏమనంటే మనకి మనం పార్టిషన్ చేసినటువంటి హెయిర్ కర్ల్స్ చేసినప్పుడు కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుందండి. లుక్ అయితే బాగుంటుంది. మీకు దగ్గర కర్లింగ్ మిషన్ లేదు అని అనుకుంటే యాజ్ ఇట్ ఈజ్ అలాగే కూడా వదిలేయచ్చు, నో ప్రాబ్లం. బట్ కర్ల్స్ చేస్తే కూడా ఇంకా లుక్ బాగుంటుంది. సో నేను మీకు 2 విధాలుగాను చూపిస్తున్నాను. సో మీకు ఏ విధంగా కావాలనిపిస్తే ఆ విధంగా మీరు ట్రై చేయొచ్చు. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తెలుసు కదండి ఏం చేయాలో. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇంకా ఫైనల్ లుక్ అయితే మీరు చూడండి. దీనికి మళ్ళీ మనం యాక్సెసరీస్ ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది కూడా నేను మీకు ఫైనల్లో చూపిస్తున్నాను. సో కర్ల్స్ అంతా చేసిన తర్వాత లుక్ అయితే ఇలా ఉంటుంది. ఇదండి ఫైనల్ లుక్ అయితే ఇలా వస్తుంది. ఫ్రంట్లో మనకి ఎంత బౌన్స్ కావాలో అంత బౌన్స్ మనం చేసుకోవచ్చండి. మీకు ఎంత బౌన్స్ కావాలో అంత బౌన్స్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా స్మాల్ బీడ్స్ అయితే నేను పెట్టుకున్నానండి. మీ దగ్గర ఏముంటే అవి మీరు పెట్టుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.